మేము కొద్దిగా చిన్న బ్రీఫ్ ఇచ్చిన తర్వాత వారు వస్తారు. నా పేరు డివివిఎస్ వర్మ, లోక్సత్తా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. బాలాజీ గారు, లక్ష్మణ్ బాలాజీ గారు మీకు పరిచయమే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో లోక్సత్తా పార్టీని బలోపేతం చేసి సాంప్రదాయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని రాష్ట్ర ప్రజల ముందు ఉంచడానికి పార్టీని బలోపేతం చేసే ప్రత్యేకమైన చర్యల్ని నిన్న రాష్ట్ర వర్కింగ్ కమిటీ చర్చించి కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది. అందులో కీలకమైంది, ఒక స్వయం పోషకమైనటువంటి రాజకీయ పార్టీని తయారు చేయకపోతే ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదగడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చి పార్టీ సభ్యత్వంలో పెద్ద మార్పులు చేయడం జరిగింది. ఇప్పుడు పార్టీ సభ్యత్వం ఉన్న దాని నుంచి భిన్నంగా 4 తరహాల సభ్యత్వాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటిది అసోసియేట్ సభ్యులుగా పార్టీని అభిమానించేటువంటి మిత్రులు, స్నేహితులు ఇలాగ ఉన్న వాళ్ళందరినీ అసోసియేట్ సభ్యులుగా చేర్చుకోవాలని 3 సంవత్సరాలకి 10 రూపాయల రుసుముతోటి అసోసియేట్ సభ్యులుగా ఉంచాలి. వారు గ్రామస్థాయి ఎన్నికల్లో, వార్డు స్థాయి ఎన్నికల్లో పార్టీ కార్యకలాపాల్లో భాగం పంచుకుంటారు, ఓటర్లుగా ఉంటారు. వారు ఆ స్థాయిలో మాత్రమే పరిమితమై ఉంటారు. పార్టీ సాధారణ సభ్యత్వం దాన్ని 3 సంవత్సరాలకి 100 రూపాయల ఫీజుతోటి, రుసుముతోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాధారణ సభ్యులు స్థానికంగా ఉండేటువంటి ఎన్నికల్లో వాళ్ళు భాగస్వాములుగా ఉంటారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో కింది స్థాయి ఎన్నికలన్నింటిలోనూ కూడా వాళ్ళు భాగస్వాములుగా ఉండి ఏర్పాటు చేయడం జరిగింది. కీలకమైన మార్పు ఎగ్జిక్యూటివ్ మెంబర్షిప్ అనేది లోక్సత్తా పార్టీ ప్రతిపాదించడం జరిగింది. ఇది కీలకమైన మార్పు. ఈ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చేతుల్లో మొత్తం పార్టీ వ్యవహారాలన్నీ పెట్టాలి, పార్టీని అంతటి కూడా పార్టీ సభ్యులకి ఆస్తి చేయాలి అనే భావంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది సంవత్సరానికి 1000 రూపాయలు కానీ, లేకపోతే నెలకు 100 రూపాయల చొప్పున కానీ సభ్యులుగా రుసుము చెల్లించే వాళ్ళకి సభ్యులుగా చేర్చుకోవాలని, ఇక్కడ కీలకమైనటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా, నిర్ధారణ కూడా చేయడం జరిగింది. ఈ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఉన్నవాళ్ళు నేరతీరుతులు కాకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవాళ్ళు, సమయాన్ని ఇచ్చేవాళ్ళు, పార్టీ కోసం ఆర్థికంగా త్యాగం చేయటమే కాకుండా విలువైన సమయాన్ని కూడా త్యాగం చేసేవాళ్ళుగా ఉండాలి. అలాంటి ఎగ్జిక్యూటివ్ సభ్యుల చేతుల్లో ఈ పార్టీని పెట్టి పార్టీ నిర్వహణ కార్యకలాపాలు చేయాలని, వారు అన్ని స్థాయి ఎన్నికల్లో పోటీ చేయడానికి, అన్ని పదవులకి పోటీ చేయడానికి, అలాగే రేపు ఎంపీ, ఎమ్మెల్యేలు లేకపోతే స్థానిక సంస్థల్లో వచ్చేటువంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి పూర్తి అవకాశం కలిగించాలని, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాం. ఇంకా జీవిత సభ్యత్వం చేర్చే వాళ్ళకి అలాంటి అవకాశం కూడా కలిగించాలని లోక్సత్తా పార్టీ భావించింది. దానికి కూడా ఏర్పాట్లు చేశారు. వీరు కాకుండా గౌరవ సభ్యులుగా కొంచెం సమయం ఇవ్వలేని వాళ్ళు, పార్టీ కోసం అభిమానించే వాళ్ళు, అలాంటి వాళ్ళని గౌరవ సభ్యులుగా చేర్చుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఈ తరహాగా సభ్యత్వాన్ని మార్చి సభ్యుల చేతుల్లో సభ్యుల పార్టీగా చేయడానికి కావాల్సిన ఏర్పాట్లని లోక్సత్తా పార్టీ చేస్తా ఉంది. దీనివల్ల పార్టీ స్వయం పోషకంగా తన ఆఫీస్ని, తన కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి కావాల్సిన ఆర్థిక వనరులు కూడా పార్టీ నుంచే సేకరించడానికి అవకాశాలు వచ్చేలాగా చేయటం జరిగింది. రెండవది, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కొంచెం నానాటికి కొంచెం వేడెక్కుతూ ఉన్నాయి. సాంప్రదాయ పార్టీలు తమ సొంత ఆస్తిగా ఈ రాష్ట్రం అంటే మా 2 పార్టీలదే, మేము తప్ప మరొకటి ఉండకూడదు అనే ధోరణిలో సాంప్రదాయ పార్టీలు రంగంలోకి వచ్చినాయి. అలా చిన్న పార్టీలే పనికిరావనే సిద్ధాంతాన్ని కొందరు బయటకు తీసుకొస్తున్నారు. వాళ్ళు లేకుండా చేయటమే అంటే వచ్చి అప్రజాస్వామికమైనటువంటి పద్ధతులతోటి ఈ రాష్ట్రం తమ కబ్జా నుంచి పోకూడదని ఆ ఏ టీము, బి టీముగా కాంగ్రెస్, తెలుగుదేశము ఆ 2 ఉండాలట. ఆ 2 దోపిడీతోటి ఈ రాష్ట్రం నడవాలి. ఈ రాష్ట్రంలో సకల అనర్థాలకి కారణమైన పార్టీలు ఆ 2. వాళ్ళు ఒకరికొకరు ప్రత్యామ్నాయం కాదు, దోచుకోవడానికి ప్రత్యామ్నాయాలు. అందుకని ఆ పార్టీలకి ధీటుగా ప్రత్యామ్నాయాన్ని రూపొందించడం కోసం
రాష్ట్రంలో రాజకీయంగా వస్తున్న పరిణామాలని, వ్యవహారాలని, వాటిని సమర్థవంతంగా పార్టీల యొక్క వ్యూహాలను ఎదుర్కోవడానికి ఒక రాజకీయ వ్యవహారాల కమిటీని, సంస్థాగత వ్యవహారాల కమిటీని, శిక్షణా కమిటీలని పునర్వ్యవస్థీకరించడం జరిగింది. దానికి తగిన వాళ్ళని ఎంపిక చేసి రాష్ట్రంలో ఈ కొత్త రాజకీయాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవి సంస్థాగతంగా తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు. అందుకని ఇక జిల్లాల్లో పార్టీకి సంబంధించి ఎన్నికల తర్వాత మేము ప్రకటించడం జరిగింది. జిల్లాల్లో ఉన్న పార్టీలన్నింటినీ అడ్హాక్ కమిటీలుగా పునర్వ్యవస్థీకరించి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. దీనికి 6 బృందాలని ఏర్పాటు చేసి రేపు 9వ తేదీ నుంచి ఆగస్టు 9 నుంచి 15-16 తేదీల నాటికి మొత్తం రాష్ట్ర కమిటీలన్నింటినీ కూడా, జిల్లా కమిటీలన్నింటినీ కూడా పునర్వ్యవస్థీకరణ చేయడానికి ఏర్పాట్లు చేశాం. దానికి కూడా నిన్న వర్కింగ్ కమిటీ ఆమోదాన్ని తెలియజేసింది. అందుకని పార్టీని జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బలోపేతం చేసి సభ్యత్వాన్ని పెంపొందించి రాష్ట్రంలో ఒక కొత్త ప్రత్యామ్నాయానికి బలమైనటువంటి పార్టీని రూపొందించే ప్రయత్నాలని లోక్సత్తా పార్టీ చేసింది. ఇక ఆర్డర్లీ వ్యవస్థ గురించి ఇప్పుడు ఈ మధ్య రిజర్వ్డ్ కానిస్టేబుల్ ఒక మురళీనాథ్ గారు అనుమానాస్పద మృతి ఒకటి జరిగింది, మనకు తెలుసు. ఆర్డర్లీ వ్యవస్థ మన పోలీస్ వ్యవస్థలో చాలా బానిస వ్యవస్థ. ఆ వ్యవస్థ ఉన్నంతకాలం చాలా అవమానాలు, అకృత్యాలు జరగటం అనేది సహజం. అది అందుకని పోలీసు వ్యవస్థలో ఆర్డర్లీ వ్యవస్థను తొలగించాలి. దానికి లోక్సత్తా పార్టీ ఈ సందర్భాన్ని వినియోగించుకొని ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. ఈ అన్ని కమిటీలు, చాలా కమిటీలు సిఫార్సు కూడా చేసి ఈ ఆర్డర్లీ వ్యవస్థను తొలగించాలి. కానీ ప్రభుత్వం నుంచి సానుకూలంగా చర్యలు తీసుకోవటం లేదు. తక్షణమే ఈ పై అధికారుల దగ్గర సేవలు అందించేటువంటి ఆర్డర్లీ సర్వీసెస్, ఆర్డర్లీ పద్ధతి, దాన్ని తక్షణం తొలగించాలని లోక్సత్తా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. వర్కింగ్ కమిటీలో ఆమోదం పొంది ఆ కమిటీ వివరాలు కొంచెం మీకు తెలియపరుస్తాను నేను. ముందుగా క్రమశిక్షణ అథారిటీ వి రామచంద్రయ్య గారు, రిటైర్డ్ ఐజీ గారు, ఆయన చైర్మన్ కమిటీకి. ఆ కమిటీ లోపల డాక్టర్ రాధాదేవి గారు, బెక్కం రామరెడ్డి గారు, జూపల్లి సత్యనారాయణ గారు, బీసెట్టి ఏ బాబ్జీ గారు, ఈ 4 కమిటీ మెంబర్స్ ఐజీ రామచంద్ర గారి ఆధ్వర్యంలో క్రమశిక్షణ అథారిటీ, రాష్ట్ర క్రమశిక్షణ అథారిటీ ఆమోదం పొందింది నిన్న వర్కింగ్ కమిటీలో. అదేవిధంగా రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ, దీని లోపల డివిఎస్ వర్మ గారు చైర్మన్గా ఉంటారు. ఈ కమిటీ లోపల కటారి శ్రీనివాసరావు గారు, ఎస్ మనోరమ గారు, బీసెట్టి ఏ బాబ్జీ గారు, పి రవిమూర్తి గారు, జె ఐరామూర్తి గారు, వైడి రామారావు గారు, చెన్నై గారు, డాక్టర్ కె కొండయ్య గారు, వీళ్ళు మెంబర్స్గా ఉంటారు. వీళ్ళు రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ మెంబర్స్ అండ్ ద చైర్మన్షిప్ ఆఫ్ డివిఎస్ వర్మ గారు. అదే విధంగా రాష్ట్ర కార్యాలయంలో కూడా బాధ్యతలు తీసుకునే కమిటీ ఒకటి ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో శ్రీమతి జి ప్రతిభారావు గారు, వి లక్ష్మణ్ బాలాజీ గారు, వి విజేందర్ రెడ్డి గారు, పి భాస్కర్ రావు గారు. వీళ్ళు ఈ కమిటీ వాళ్ళంతా కూడా రాష్ట్ర పార్టీ తరపు నుంచి రేపు రాబోయే రోజుల్లో కార్యక్రమాలు తీసుకోవాల్సిన కమిటీ మెంబర్స్ వీళ్ళంతా. సో దీన్ని నిన్న జరిగిన రాష్ట్ర వర్కింగ్ కమిటీ లోపల ఆమోదం పొందింది. జేపీ గారు వచ్చారు.